వాక్యాన్ని పోగేసుకోవాలి. దొరికినప్పుడు దానిని పోగేసుకుని జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. లేకపోతే వాక్యము దొరకనటువంటి కరువు కాలం రాబోతుంది. అప్పుడు నువ్వేం చేయలేవు. ఇది నీకు జీవజలమునిచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ వాక్యమే నీకు ప్రయోజనకరమైనది. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయంలో చెప్తాడు. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 26. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొక్క దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్రజ్ఞులు కాకపోయేది. పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. ఏమైపోయిందంట లోకమంతా కూడా? ఏమైపోయింది? దేవుని దగ్గర ప్రార్థన చేయండి అంటే దేవుడు వీడి ప్రార్థన వినట్లేదని వీడికి తెలుసు. అందుకే ఏమంటున్నాడు? చేస్తున్నామండి, అంతా మంచిగా జరుగుతుంది అంతే. నాకు పెళ్లి చేసిన పంతులు గారు ఉన్నాడు. పెళ్లి అయిన తర్వాత 3 సంవత్సరాలకి వీడికి 2 కిడ్నీలు పోయాయి. నాకు రోడ్డు మీద కనిపించాడు పంతులు గారు. అండ్ ఆపే నేను, ఏమయ్యా పెళ్లి చేసావు నువ్వు, నా జీవితం ఎట్ట అయిందయ్యా? మరి ఆంటే కదా నేను నిలయాల్సిందే. నువ్వు నా పెళ్లి చేసావు, నా బతికేంటి ఇలా ఏడిసిందే? ఆవిడ హాస్పిటల్లో ఉంది, నేను రోడ్ల మీద తిరుగుతున్నాను, ఎందుకు ఇలా అయిపోయింది నా బతుకు అని ఆయన నేను చొక్కా పట్టుకుని నిలబడి తీశాను రోడ్డు మీద. ఏమంటాడు ఆయన? అలా ఎలా జరుగుతుంది? నేనంతా ముహూర్తం అంతా బాగానే పెట్టానే, పెళ్లి బాగానే చేశానే, ఎక్కడో తేడా వచ్చింది. సరే ఒక పని చెయ్యి, మళ్ళీ ఇద్దరు జాతకాలు తీసుకుని రా, మళ్ళీ మనం పూజ చేద్దాం. ఇంకేం పూజ? ఒకటే పూజ. దేవుని మహాకృపను బట్టి దేవుడే మాట్లాడి ఆ అజ్ఞానం నుండి విడిపించి చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆడనే వెంబడించుంటే నేనేమయ్యేది నా బతుకు? దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి వెంబడించడం వల్ల ఇంకనూ ఆమె సజీవురాలుగా ఉంది. మేము కుటుంబముగా ఉన్నాము. మేము దేవుని మహిమపరచడానికి దేవుడు ఒక మార్గాన్ని మాకు చూపించాడు. దేవుని వాక్యము దొరికినప్పుడు దానిని జాగ్రత్తగా పోగేసుకోవాలి. దానిని వృధాగా పోగొట్టుకోకూడదు. దొరకనటువంటి దినాలు రాబోతున్నాయి. యేసు క్రీస్తు ప్రభువారే మనకు జీవజలమై ఉన్నాడు. ఆ జీవజలము నుండి ప్రతిరోజు వచ్చేటువంటి జీవ వాక్యాన్ని మనము జాగ్రత్తగా దాచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి మాటలకి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆశ్చర్యపోయారట. ఇక ఆ తర్వాత నువ్వు వెతికినా దొరకదు, నువ్వు ప్రార్థన చేసినా దేవుని విననటువంటి దినాలు రాబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి మాటలకి వారు ఆశ్చర్యపోతున్నారట. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? ఆయన అధికారము గలవాని వరే చెప్తున్నాడు. ఏ అధికారం ఉంది ఆయనకి? సర్వ సృష్టి మీద అధికారం ఉంది. ఆయన ఏమంటున్నాడు? నీవు పశ్చాత్తాపపడి మారు మనసు పొందకపోతే నీవు ఖచ్చితంగా నశించిపోతావు. ఇప్పుడే పశ్చాత్తాపపడు, దేవుని వాక్యమునకు లోబడు, మారు మనసు పొందు. ఆయన చెప్పినట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజమము తీసుకో. పశ్చాత్తాపపడి మారు మనసు పొంది బాప్తిజమం పొందుకోమని చెప్తున్నాడు. ఆ మాటలు వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించినాడు.